హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు ఎలుపుల పోచం, చెన్నూరు, మంచిర్యాల డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం. నేను చదువుకున్నది ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ ఛత్తీస్గఢ్లో పూర్తి చేశాను. బిఎఫ్ఏ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేశాను, హైదరాబాద్. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా పనిచేశాను. చేస్తున్న సందర్భంలో కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ భారతదేశం అంటే ఏంది, కల్చరు, కట్టుబొట్టు, ఆచారాల పైన నేను ఒక స్వయంగా తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన తట్టింది. దానికంటే ముందు ఒక లండన్ ఆర్టిస్ట్ ఉండే, తను రెగ్యులర్గా డ్రాయింగ్ చేస్తుండేవాడు లండన్ లోపల. నాకు తెలియకుండానే అతను కూడా ఇన్స్పిరేషన్ అయ్యాడు. అతన్ని స్ఫూర్తి తీసుకొని 2017లో స్టార్ట్ చేశాను. స్కూల్ జాబ్ రిజైన్ చేసేసి మొదలుపెట్టాను. ఇప్పటికీ 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు విజిట్ చేసి 36 ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు, 10 శక్తిపీఠాలు, 8 జ్యోతిర్లింగాలు, 40 హెరిటేజ్ ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అయితే నేను ఏ రాష్ట్రానికి అయితే వెళ్తానో అక్కడ జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని లైవ్లో వేయడం జరిగింది. దీని అందరికీ ఆర్థిక సహాయం కూడా బ్రదర్స్, ఫ్రెండ్స్, సీనియర్స్, గురువులు, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు, నేను ఎవరో నా గురించి తెలుసుకొని బాబు గత 7 years నుండి కష్టపడుతుంది చెప్పి తన వంతు సహకారము, నేను వాళ్ళకు డ్రాయింగ్ చేసి ఇవ్వడము, రకరకాల అనుభవాలు, గంట తర్వాత ఏమైతే కూడా తెలియని పరిస్థితులు, ఎవ్రీడే ఒక న్యూ ఎక్స్పీరియన్స్. 7 years చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇదంతా గవర్నమెంట్ సహకరిస్తే బుక్ రూపంలో తీసుకొచ్చి ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉండాలనే ఒక ఆలోచన. ఇది April 4 స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షో జరుగుతుంది. ఇప్పటికి 4th డే. చీఫ్ గెస్ట్గా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు వచ్చారు. Here we have Mr. Posham, who is into these drawings, and he is very, very explicit in his drawings. So I wish him all the very best, definitely from our side, being his MLA and also very much interested in art. My son is also an artist. He also does a lot of drawings. So we will definitely support Mr. Posham, and he is also persuasive. So whatever he wants to do, he will push and extend himself. He is associated with the Gitanjali. We all know Gitanjali is a very renowned educational institution. Mrs. Geeta Karan incidentally was from Hyderabad Public School, from which I am a student. So I know her since those days. My son also studied in Gitanjali, Begumpet. And once again I take this opportunity of wishing Mr. Posham all the very best. తర్వాత రమణారెడ్డి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, ఇలా చాలామంది వచ్చారు. నిజంగా ఇంతమంది సహకరిస్తే నా ఒక్కని గొప్పతనం కాదు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సీనియర్స్, జూనియర్స్, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున వందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇవాళ నేను లేను. నా వర్క్ చేసినప్పటికీ కూడా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రూపాయి సాయం కావచ్చు, ఒక మాట సాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు చాలా ఉపయోగపడ్డది. సో వారికి మరొకసారి చెప్పుకుంటూ, ఇక్కడ చాలా డ్రాయింగ్స్ వేసాను, కొన్ని మాత్రమే సెలెక్షన్ చేసినవి ప్లేస్ సరిపోక పెట్టాను. కాబట్టి మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అని వేరే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పడానికి నేను ఈ కళాయాత్ర ద్వారా చిన్న ప్రయత్నము. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అది డ్రాయింగ్ కానీ, డ్యాన్స్ కానీ, స్టడీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది చెప్పడం కాకుండా ఈ చేత ద్వారా, అంటే ప్రాక్టీస్ ద్వారా నేను చూపెట్టానని అనుకుంటున్నాను. అందరికీ కూడా రీచ్ అయ్యి రాష్ట్రానికి ఒక విద్యార్థికి అర్థమైన చాలు అని ఆశిస్తూ అందరికీ జై భారత్, జై కళాయాత్ర. కళాయాత్ర ఎగ్జిబిషన్ ఇది. ఎలుపుల పోచం మంచి ఫ్రెండ్. అయితే నాకు తెలిసి ఇండియాలో ఒక ఆర్టిస్ట్ లైవ్ డ్రాయింగ్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఒక తన వాల్యుబుల్ టైంని ఒక ఆర్ట్ కోసం తను ఏదైతే చేశాడో అది మాత్రం చాలా గర్వించదగ్గ విషయం. మన ఇండియాలోనే ఒక ఆర్టిస్టు మొత్తం ట్రావెల్ చేస్తూ చేసిన ఒకే ఒక ఆర్టిస్టు నాకు తెలిసి పోచం గారు. సో ఇది మా యంగ్ ఆర్టిస్టులందరికీ చాలా ఇన్స్పిరేషన్. నా పేరు మారేడ్ రాము అండి. నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఎంఎఫ్ఏ చేశాను. మా తోటి ఆర్టిస్టు, కళాకారులు పోచం గారు ఈ కళాయాత్ర ఏదైతే స్టార్ట్ చేశారో, మేము చాలా రోజుల నుంచి ఆయన ట్రావెలింగ్ చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా, అసలు తిన్నా తినకున్నా, ఎండొచ్చినా వర్షం వచ్చినా, కరోనా టైంలో కూడా ఈ స్పెండ్
టైం ఫ్యామిలీని వదిలేసి ఎన్నో ఎమోషన్స్ అవన్నీ అటాచ్మెంట్ వదిలేసి ఒక కళాయాత్ర అంటే ఆర్ట్ కోసం చాలా మంది ఆర్ట్ చేస్తారు. కానీ వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఇన్ ద ఆర్ట్ దాన్ని బాగా అర్థం చేసుకొని ఆర్ట్ అంటే ఒక బొమ్మే కాదు, ఆ బొమ్మలో ఉండే అర్థాన్ని ఆ బొమ్మలో లైవ్గా మనం చేసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ని ఆయన ఫీల్ అయ్యి ఈ బొమ్మలన్నీ చేశారు. దానికి నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను మా ఆర్టిస్టుల తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ పోచం గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ కొప్పు, హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్ట్. ఎల్పుల పోచం ఇప్పుడు కళాయాత్ర పోచం, కళాయాత్ర అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకోవడానికి తను పడిన కష్టం అంతా ఇంత కాదు. ఫైన్ ఆర్ట్స్లో డ్రాయింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఇండియాలో ప్రతి ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్కి యొక్క ఇంపార్టెంట్ని దాన్ని తెలియజేయడానికి కోసం అతను పడ్డ కష్టం, దేశంలో ఉన్న ప్రతి స్టేట్ తిరిగి అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడ ఉన్న ఏదైతే లైఫ్ స్టైల్ని డాక్యుమెంటరీ చేసిన విధానం, దాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన విధానం చాలా నిజంగా ఇంక్రెడిబుల్ అనుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే తను పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, దాన్ని నేషనల్ వైడ్ అండ్ వరల్డ్ వైజ్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న కోరికతో తను ఇక్కడ ఎగ్జిబిషన్ చేశారు. సో కాబట్టి నిజంగా సీనియర్ ఆర్టిస్టులు చెప్పినట్టు పోచం అనే వ్యక్తి నిజంగా అతను సాధించిన విజయం మాత్రం అనన్య సామాన్యం, ఇంకొకరు పూడ్చలేనిది, ఇంకొకరు సాధించలేనిది. సో కాబట్టి పోచం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద సక్సెస్ని మేమందరం కళ్ళారా చూసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్వేస్ ఐ ప్రౌడ్ టు సే పోచం ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నమస్తే, నా పేరు జంగయ్య పొలెపోగు. పోచం నా ఫ్రెండ్, మేమిద్దరం ఎప్పటి నుంచో జర్నీలో ఉన్నాం. పోచం కళాయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. కళాయాత్ర అనేది ఒక కాన్సెప్ట్ని తను ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడే ఒక మామూలుగా మనుషులు కష్టాలు ఉంటాయి, అవన్నిటికీ భయపడి ఒకదాన్ని ఆపేస్తారు. తను కంటిన్యూగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు దాన్ని అట్లే పట్టుకొని తినక పండుకోనికి సావరం లేకుండా కూడా అక్కడనే పండుకొని స్కెచింగ్ గీయడం ఇదంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద యజ్ఞంలాగా దాన్ని కంప్లీట్ చేసిండు. అది చాలా గొప్ప విషయము. ఇది ఇండియాలోనే ఇతను ప్రత్యేకం అనమాట, మన పూర్తి ఇండియాలోనే. అది చాలా గొప్పగా అనిపించింది నాకు. ఇంకా డ్రాయింగ్స్ విషయంలోకి వస్తే ఈ హిస్టరీ అనేది రాబోయే కాలంలో ప్రతి ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పిల్లలకి యూజ్ అవుతుంది. స్కెచింగ్ అనేది ఏంది, అది ఎట్లా చేయాలి, లైవ్కి వెళ్ళి చూస్తే ఎట్లా స్కెచింగ్ చేస్తారు అనే ఒక విధానాన్ని తను కనిపెట్టి ప్రతి కాలేజీకి ఒక లైబ్రరీలా ఒక బుక్ ఇది ఒక బుక్గా వేసి లైబ్రరీలో ఇస్తే రాబోయే జనరేషన్కి అందరికీ అదొక దిక్సూచిగా ఉంటుంది. ఒక హిస్టరీని క్రియేట్ చేసిండు పోచమని నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. తను నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ.
me.